ఎవరు నన్ను ఏ రూపంలో కోరితే ఆ రూపంలోనే దర్శనమిస్తాను. నేను నీ శివయ్యని, కేవలం నీ యొక్క శివయ్యని. నేను ప్రతి ఒక్కరికి వారి మనస్సును బట్టి ఉంటాను. ఎంతవరకు ఏ ప్రాణి అయితే బాధపడుతూ ఉంటుందో అంతవరకు నేను బాధపడుతూనే ఉంటాను. మనసులో స్మరించుకుంటే నేను వింటాను. మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పక వస్తాను. నాకు ఏమీ అవసరము లేదు. ఒకవేళ మనసును శివమయంగా మారిస్తే ఆ మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అది నా సుందరమైన కాశీ. నేను ఉన్నాను, కానీ నేను లేను. లేనిదంటూ ఉంటే అది నేనే.